నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు అని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని చాటుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కలెక్టర్ అన్నారు. ఎన్టీ రామారావు చూపిన ఆదర్శ మార్గంలో నడవవలసిన అవసరం ఉందని అన్నారు. 102వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుదని అన్నారు. ఆయన చూపిన మార్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ అనేక మంది పేదలకు అండగా నిలుస్తూ పార్టీ ముందుకు సాగుతుందని, ఇదే విధంగా ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చనబోపులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, కమ్మ సేవా సమితి అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, కార్పొరేటర్లు శ్రీనివాసరావు, తిప్పరమల్లి రవితేజ, వేమూరి మాల్యాద్రి, నిడమానూరు రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి, అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు, మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రధాని వేదికపైన జిల్లాకు చెందిన నాయకులు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెక్కు రూపంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు అందజేశారు. కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణంలో రక్తదానం చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, సంతనోత్రపాడు, పర్చూరు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ఏలూరి సాంబశివరావు,
ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి బీసీలని 74 మంది పైన హత్యలు చేసిన హీన చరిత్ర గత చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ధర్మవరం వ్యాపారస్తులు ఆ వైసీపీని వ్యక్తిని అడిగితే నా వెనక నాయకులు ఉన్నారు, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ చేనేత వ్యాపారస్తుల్ని మరి వాళ్ళని హీనంగా చూసి నగ్నంగా కూర్చోబెట్టి వీడియో తీసి గ్రామ స్థాయి నుంచి వార్డు సభ్యుల నుంచి ఎంపీగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన బీసీ వర్గాల విత్తనాన్ని మొక్కగా కాపాడుకుంటూ ఒక వృక్షంగా మార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తన సిబ్బందితో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐలు నాగరాజు, శ్రీనివాసరావు, శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకురావడంలో గాని, పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి మండల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకురావడంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కృషి తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తమీం అన్సారియా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇండియన్ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి, తెలుగు భాషకు, తెలుగు సాంస్కృతిక రంగానికి మంచి గుర్తింపు రావడానికి, అలాగే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు మండల వ్యవస్థ, 2 రూపాయలకే కిలో బియ్యం వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని కలెక్టర్ అన్నారు. పేదరికంగా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నారన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా దేశంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్స్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఆఫ్ సినిమా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత బాగా చేశారు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ అంటారు. అది ఇండియన్ సినిమాలోనే మన ఎన్టీ రామారావు గారికి మాత్రమే ఆ పదం మనం వాడగలుగుతాము. అంత ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. సో దాంట్లో కూడా తెలుగు వారికి ఒక ఐడెంటిటీ, ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది, సో దాంటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు, తెలుగు కల్చర్కు, తెలుగు డాన్సెస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు, దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. మొట్టమొదటిగా అంటే గవర్నెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అకౌంటబిలిటీ రావాలన్నది. సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ 1983లో అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిందిలో నాకు పర్సనల్గా అంటే త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంది. అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దానికి అప్పుడే ద్వారకాలా తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్గా లేదు. దానికి రాష్ట్రానికే దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఈ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది. అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజంతా సరిపోదు. సో ప్రతి తెలుగు ప్రజల మీద చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసి అది దాన్ని కొనసాగిస్తూ మన ఇంట్లో ఒక దేవుడు ఉన్నారు అంటే కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా, ఎవరినైనా సరే ఆ ప్రతిరూపం మనం సినిమాల్లో రామారావు గారినే చూస్తాం. మరి ఒక కళాకారుడిగా, సినీ హీరోగా అనేక రకాల పాత్రల్ని మన ముందు తెస్తూ పౌరాణిక సన్నివేశాలన్నీ కూడా అప్పుడు అట్లా జరిగాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ సినిమాల్లో చూస్తే మనకి అట్లా జరిగినట్టు తెలుస్తూ వివిధ రకాల పాత్రలు, మరి కృష్ణార్జున యుద్ధం అయితేనేమి, శ్రీకృష్ణ రాయబారం అయితేనేమి, ఇంకా ఈ దానవీర స్వరకర్ణ, ఇట్లా విభిన్న పాత్రలు నటిస్తూ మరి మనందరినీ కేవలం పౌరాణిక చిత్రాలే కాకుండా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే మేజర్ చంద్రకాంత్ లాంటి మంచి సినిమాలు కూడా తీసి ఎంతో మంది సినీ ప్రియులకి ఆరాధ్య దైవం. కృష్ణా జలాలను మెడ్రాస్కు తీసుకుపోయేటువంటి క్రియలో భాగంగా ఎన్నో రిజర్వాయర్లు కట్టించటం వల్ల వెలుగోడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, తర్వాత బ్రహ్మంగారి మఠంలో త్రవించిన రిజర్వాయర్లు, ఇవన్నీ తెలుగు గంగా ప్రాజెక్టు ఎస్ఆర్బిసి రాయలసీమను రతనాల సీమగా చేసేటువంటి క్రియలో భాగంగానే అవన్నీ త్రవ్వబడ్డాయి. అంటే నీటిపారుదల రంగానికి ఆయన అందించినటువంటి విశిష్ట సేవల్లో ఇది ఒక భాగం. అంతేకాకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ పాఠశాల హిందూపురం, తర్వాత కదిరి దగ్గర కళ్యాణ దుర్గం అని ఉన్నాయి. ఆయన స్థాపించి శంకుస్థాపన చేసినటువంటి ఆ పాఠశాలలో పీజీటీగా పనిచేసినటువంటి అనుభవం నాకు వచ్చింది. అందువల్ల ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రంలో మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు, మండలాలను ఏర్పాటు చేశారు.
అంటే రెవెన్యూలో భాగంగా ఈ మండలాలు ఏర్పాటు చేయటం వల్ల ఎంతో మందికి అంటే తహసీల్దార్గానే పదవి. సినిమా రంగంలో తిరుగులేని ఒక రారాజుగా ఆయన పేరు సంపాదించారు. ఆయన వేయని పాత్రలు లేవు. సామాజిక పాత్రలతో పాటు పౌరాణిక పాత్రలకు కూడా జీవం పోసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకసారి సామాన్య పాత్రలు అంటే ఈ సామాజిక పాత్రలు పోషిస్తున్నటువంటి రామారావు గారికి కృష్ణుని వేషం వేశారంట. వేస్తే ఆయన ఈ వేషం నాకు సరిగా సరిపోతుందో లేదా అని కొంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుండేవారు. ఆత్మ నూనెతో ఇన్ఫీరియారిటీతో ఫీల్ అవుతున్నారు. అది గమనించినటువంటి బిఎన్ రెడ్డి గారు, నువ్వు చాలా బాగుంది ఈ వేషము, నీకు తిరుగులేదు, నువ్వు ఈ పాత్రలో రాణిస్తావని చెప్పినప్పటికీ కూడా ఆయన చాలా ఆత్మ నూనెతో ఉన్నారంట. నడుచుకుంటూ కృష్ణుని పాత్రలో ఆయనకు కొంచెం భయం ఉండేది. ఈ పాత్ర వేషం నాకు సరిగా ఉందో లేదో, చూసే వాళ్ళు ఏమనుకుంటారు లేదని బిడియంగా భయంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ ఉంటే అక్కడ టీ కొట్ల దగ్గర ఉన్నటువంటి ఒక ముసలావిడ పరిగెత్తుకుంటూ వచ్చి రామారావు కాళ్ళపైన పడి నమస్కారం పెట్టేసింది. అలాగే టీ కొట్టు దగ్గర ఉన్నటువంటి చాలా మంది వచ్చేసి అందరూ పాదాభివందనాలు చేశారు. అలాగా ఆత్మ నూనెతో ఉన్నటువంటి రామారావు గారికి ఒక్కసారి వీళ్ళందరూ వెళ్ళేటి దారంతా కూడా అందరూ కూడా హారతులు ఇవ్వడము, దండాలు పెట్టడం చూశాక అలాగా భయంతో తలదించుకుంటూ వెళ్ళినటువంటి ఆయన రొమ్ము విరుచుకొని చాలా ధైర్యంగా. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ఖ్యాతి చిరస్థాయిగా ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఎన్నో సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. వారి ఆశయాలను ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అనునిత్యం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండం మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, టి అనంతమ్మ, శేషమ్మ, కొక్కిలిగడ్డ లక్ష్మి, మల్లేశ్వరి, పద్మ, అరుణ, నాగేశ్వరరావు, కొమ్మూరి రవిచంద్ర, హనీఫ్ ఖాన్, బొడ్డపాటి వెంకట్, బెదవాడ మురళి, పప్పు సింగు, కనుమూరి నారాయణ, అమీరుల్లా, జాకీర్ ఖాన్, ఎస్సీసీఎల్ నాయకులు బాబురావు, కార్పొరేటర్ నంబూరి శ్రీను, కిట్టు, వేమూరి మాల్యాద్రి, చింతపల్లి గోపి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు అందరికీ తెలిసిందే. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం, ఆడవారికి సమాన హక్కు, అట్లానే పెన్షన్ పథకం, అలానే ₹2 కిలో బియ్యం పథకం, ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొంది
ఈరోజు 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా నిండి ప్రతి ఒక్క ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం. దీనిలో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మున్సబు కరణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన దామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు జనార్దన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అన్న పుట్టినరోజే 28వ తారీఖే మాకు సంవత్సరం అంతా కూడా పండగ గుర్తు. మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈరోజు ముందు కొనసాగుతుంది. తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటలో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్, ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలు మండల పరిధిలోని చెరువుకుమ్మపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ షాపును సందర్శించి రేషన్ షాపు తనిఖీ, ఆన్లైన్ ప్రక్రియను, సరఫరా చేసిన స్టాక్ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఫీస్ ఆఫ్ వెరిఫికేషన్ వస్తుంది మేడం. ఏటీ ద్వారా అప్పుడే చెప్పండి. ఎంతమంది కార్డుదారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుదారులందరికీ రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని తెలియజేయాలని రేషన్ షాపు డీలర్ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్, ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. రేషన్ షాపుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వేసేటో కానీ ఇక్కడ రాదు మేడం, ఇందులోకి వస్తుంది మేడం. ఈ పాస్ అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ లో వేలుముద్ర వేసేస్తే డీలర్, అప్పుడు మిషన్ లోకి ఆర్ఓ వస్తుంది మేడం. వేలుముద్ర వేసి రాలేదు మేడం, వీళ్ళు వేయలేదు అంటున్నారు. కొట్టి దీని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటారు మేడం. వస్తుంది మేడం, సబ్మిట్ మేడం. అదే వచ్చేస్తుంది మేడం, సబ్మిట్ అవి కూడా వస్తుంది, వచ్చేస్తుంది మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్డు మేడం, రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి. 140 బస్తాలు నాలుగు బస్తాల చక్కెర షుగర్ ఎన్ని కేజీస్
ఆయిల్ ఎన్ని లీటర్స్ వచ్చాయి? మాకు తెలియజేశారా ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకువెళ్ళాలి బండి మీకు రాదని? ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? మామూలు చెప్పారు. మీరు ప్రాపర్గా ఇది వారికి ఏమేమి కందిపప్పు ఇస్తారు మేడం, ఆయిల్ ఇస్తారు మేడం, 1 లీటర్, వాళ్ళకి 3 కేజీలు ప్యాక్ చేసి ఇచ్చారా? ఇలా అంగన్వాడికి ఇలాగే ప్యాక్ చేసి ప్రతి నెల ఇస్తున్నాం మేడం. అప్పుడే 1 ఇయర్ పైన ఇచ్చారు మేడం. ఇది ఈ కవర్ అంతకుముందు ఇది కంప్లీట్ అయిందా? ఇది ఉన్నది కూడా ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ మనం టెంపరేచర్ని ఎస్ఎస్జి గ్రూప్లో ఎన్ని ఉన్నాయి మేడం? మనం బైఫికేషన్కి 81 కాకుండా జిల్లా ఉంటాం. దాంట్లో రెగ్యులర్ అండి టెంపరీ 653 వేకెన్సీలే మేడం. 1392 మేడం టోటల్. అన్నీ కూడా టెంపరీ మేడం 650. అక్టోబర్ 31 అంతే మేడం. ఆథరైజేషన్ 3 నెలలే మేడం టెంపరీ డీలర్ అబ్బాయి. మరి తర్వాత ఎక్స్టెండ్ చేయలేదు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్ తమీం అన్సారియా, అధికారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో పలువురు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగ పరంగా, పాలనా పరంగా చేసిన సేవలను, కృషిని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఉబ్రేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీ అంగాళ పరమేశ్వరి దేవస్థానం టి గౌతమ్ ఆధ్వర్యంలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిలబెట్టానా? పక్క జరిపేదన్నా. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తల్లి విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ హాజరై వైద్య శిబిరంలో పాల్గొన్నారు. టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన టి గౌతమ్ ను అభినందించారు. పలు రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సుమారు 500 మంది వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. చంద్రన్న దగ్గర రా కొంచెం. సార్ ఇది చూడండి సార్. మేడం మేడం
ఈరోజు ఇక్కడ టంగుటూరులో అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సుతో గౌతమ్ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం బయట చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఏదైనా ప్రాబ్లం అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా ఏదైనా సరే చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వినియోగించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది పేదలకు అందరికీ కూడాను. ఏదంటే ఒక బీపీ షుగర్ లాంటివి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మామూలుగా ఇలా మెడికల్ క్యాంపుల వల్ల అవంతా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా ఏదైనా సరే ఐడెంటిఫై చేసుకుని మందులు అవన్నీ తీసుకుని అందరికీ మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుగా గౌతమ్కి చాలా ధన్యవాదాలు. జిల్లాలో గృహ నిర్మాణాలను మరింత వేగవంతంగా చేపట్టి ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించేలా సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారి గృహ నిర్మాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జిల్లాలోని గృహ నిర్మాణ ప్రగతిపై పీడీ శ్రీనివాస ప్రసాద్తో కలిసి సమీక్షించారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలు ఎంత మేర లక్ష్యాలు సాధించారనే విషయంపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు రాబట్టారు. క్షేత్రస్థాయిలోని గృహ నిర్మాణ కాలనీలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడటం జరిగిందని అన్నపూర్ణ తెలిపారు. 3 లక్షల గృహాలు లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే యూనిట్లకు అదనంగా ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మరింత సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది సూచనలు చేయడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న అవాంతరాల వల్ల కొంత జాప్యం జరుగుతుందని వాటిని అధిగమించే విధంగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో పీడీ శ్రీనివాస్ ప్రసాద్ వివిధ స్థాయిల్లోని జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణను సిబ్బంది సత్కరించారు. మన రాష్ట్ర కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ గారైన శ్రీమతి అన్నపూర్ణ మేడం గారు మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయడానికి ప్రోగ్రెస్ని ఇంకా అభివృద్ధి చేయడానికి జిల్లాలో ఉండే సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దానికోసము ఈరోజు మన ప్రకాశం జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న మేడం గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఎస్టీ కాలనీ మరియు ఎస్సీ కాలనీలు 4 లేఅవుట్లు ఉంటే ఆ 4 లేఅవుట్లో ఉండే లబ్ధిదారులతో కలవడం జరిగింది. వాళ్ళ అవగాహన సదస్సులు కార్యక్రమం నిర్వహించి బేస్మెంట్ లెవెలు, లింటిల్ లెవెలు, రూఫ్ లెవెలు, అదేవిధంగా రూఫ్ క్యాస్ట్ ఉండే ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము 2 కాలనీలు విజిట్ చేయడం జరిగింది. లేఅవుట్ కాలనీస్ వెళ్ళడం జరిగింది. అందులో లబ్ధిదారులను కూడా మేము ప్రతి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని రిపోర్ట్ రాసుకోవడం జరిగినది. త్వరలో వాళ్ళకి పేమెంట్లు చేయడం ఏర్పాటు కూడా చేయడానికి తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము మా మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గరికి ఉత్తర్వుల కోసం తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే మాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 12వ తారీఖు లోపల 3 lakhs హౌసెస్ అవ్వాలి. ఎడిషనల్ ఫండ్ అఫా అని చెప్పి ఇచ్చారు. అవి కూడా లబ్ధిదారులకు పడ్డాయా లేదా, వాళ్ళు దాన్ని యూజ్ చేశారా లేదా, ఇది ఎందుకు ఇచ్చారు అంటే మనకి బీసీలకిను ఎస్సీలకు వచ్చి 50,000, ఎస్టీస్కి వచ్చి 75,000, ఈ 1,80,000కి మనం ఇచ్చిన యూనిట్ కార్డ్స్ సరిపోకపోవడం వలన ఎడిషనల్గా ప్రభుత్వం వారికి గ్రాంట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కూడా ప్రోగ్రెస్ బాగుంటుందని చెప్పి జరుగుతున్నది. ఇక్కడ పనులు కూడా శ్రీత పీడీ గారి ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా జరుగుతున్నవి. మా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో కానీ ఆఫీస్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లో రివ్యూ మీటింగ్లో కానీ తెలిసింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినం 2025ని అనుసరించి మన హౌసింగ్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లా వారు చాలా బాగా బెనిఫిషరీస్ తోటి దగ్గరుండి వాళ్ళకి చేయించడం జరుగుతున్నది. అంటే మీరు వైజాగ్ వస్తారా లేకపోతే సెక్రటేరియట్కి వస్తారా అని వాళ్ళతో కనుక్కొని అదంతా రికార్డ్ వైజ్గా చేసి ఓటీపీలు తెప్పించుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా 2-3 డేస్లో వారికి ఇచ్చిన టార్గెట్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ గురించి కూడా చెప్పారు. అది కూడా చాలా వరకు మా హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి బెనిఫిషరీని మీట్ అయ్యి వారితో మమేకమయ్యి
త్వరితగతిని ఇల్లు కంప్లీట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా వారితో ఫ్యామిలీతో చేరి అందరితో చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని ప్రాబ్లం ఏమిటంటే ఆప్షన్ 3 పేమెంట్స్, కొంతమంది చనిపోయిన కేసులు ఉన్నాయి, కొంతమంది మైగ్రేషన్ వెళ్ళారు, కొంతమంది ఏసీ షీట్స్ వేసుకున్నారు. ఇటువంటి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము గవర్నమెంట్ వారికి తెలియజేస్తాము. అలాగే 16, 17 గ్రామీణ, 21, 22 గ్రామీణకు కూడా పేమెంట్ పడాలని కూడా అడుగుతున్నారు. ఆ విషయం కూడా మేము మా మేనేజింగ్ డైరెక్టర్ వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. తన భర్తను తీవ్రంగా అవమానపరిచి ఆత్మహత్య యత్నానికి కారకులైన మార్కాపురం సీఐ, లారీ ఓనర్ సుబ్బారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరుకు చెందిన కందుల విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. గిద్దలూరుకు చెందిన కందుల సురేంద్రరెడ్డి, మార్కాపురానికి చెందిన దేవిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి వద్ద 5 నెలల క్రిందట లారీ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి 1.50 లక్షలు అడ్వాన్స్గా చెల్లించారు. సదరు లారీ తెచ్చుకుందామనుకున్న తరుణంలో లారీ గతంలో రోడ్డు ప్రమాదానికి గురైందని గుర్తించి లారీ అవసరం లేదని తన అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వాలని సురేంద్ర సుబ్బారెడ్డిని కోరాడు. 2 నెలలు గడిచినా సుబ్బారెడ్డి స్పందించకపోవడంతో తప్పనిసరి లారీ తెచ్చుకొని 3 నెలలు తిప్పుకున్నామని పేర్కొన్నారు. కాగా ఫైనాన్సర్లు లారీ తీసుకుని వెళ్లడంతో తమకు లారీ కలిసి రాదని భావించి సురేంద్ర తమ అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వాలని సుబ్బారెడ్డిని కోరారు. ఈ విషయంపై ఈ నెల 24న మార్కాపురం సీఐ తన భర్త సురేంద్రను పిలిపించి తీవ్రంగా దుర్భాషలాడడం వల్ల ఆ రాత్రి తన భర్త అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. గిద్దలూరులో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ కోలుకోనందున తన్ను నంద్యాల ప్రైవేటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఆవేదన చెందారు. ఈ విషయంపై గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని విజయలక్ష్మి ఆరోపించారు. తన భర్తను వేధించిన మార్కాపురం సీఐతో పాటు లారీ యజమాని సుబ్బారెడ్డి గిద్దలూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, తన భర్తకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట అత్త సుజాత, తల్లి వెంకటలక్ష్మి, మరిది నరేంద్రరెడ్డి, పాప, బాబు ఉన్నారు. మా అన్న 23-24 తారీఖు మార్కాపురం సిఐ గారు ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడ పిలిపించిన తర్వాత అది యాక్చువల్గా మేము ఒక లారీ తీసుకున్నాం. ఒక వ్యక్తి నుంచి మేము ఒక లారీ తీసుకున్నాము. దానికి అడ్వాన్స్గా మేము 1,50,000 కట్టాము. 1,50,000 కడితే సివిల్ అతను యాక్చువల్గా ఇంకా కేసు కూడా పెట్టలేదు. కానీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో, కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ప్రోద్బలంతో సిఐ అండ్ సిఐ సుబ్బారావు గారు అండ్ ఓనరు దేవిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆయన పిలిపించి మా అన్నను 24వ తారీఖు పిలిపించి ఒకరిని చేసి లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా ఎందుకు ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు, ఎవరి వల్ల సూసైడ్ చేసుకుంటున్నారో దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్ఐ వచ్చి కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ ఎఫ్ఐఆర్ ఇప్పుడు వరకు ఫైల్ చేయలేదు. ఇప్పుడు అడ్మిట్ చేసిన కాడి నుంచి మా అన్న పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. ఎంత అంటే దానికి ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకున్న 300 మందిలో 2 మాత్రమే బతుకుతారని డాక్టర్లు కూడా కరగండి చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఏ అష్యూరెన్స్ ఇవ్వలేదు. మేము రోజుకు డబ్బులు పెడుతున్నాము. డబ్బులు పెట్టినా కానీ సిఐ మీద మేము ఇన్ని రోజుల తర్వాత సిఐ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టారో మా గిద్దలూరుని అని చెప్పేసి అడిగితే కానిస్టేబుల్ని డిమాండ్ ఏంటంటే మా మార్కాపురం సిఐ మీద, సుబ్బారావు గారి మీద అండ్ ఆ ఓనరు దేవిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని, అలానే మమ్మల్ని మేము 27వ తారీఖు గిద్దలూరులో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వెళ్తే మా ఫ్యామిలీ మెంబర్ని అందరినీ గిద్దలూరు ఎస్ఐ మీరు కేసు ఏమైనా చేసుకోండి, మీ అన్నని నేను ముందు తాగమన్నాను అంటే ఒక ఆడవారిని అందరినీ పరిసర పదాలతో అవమానించాడు. ఆయనను కూడా ఆయన మీద కూడా కేసు తీసుకోవాలని చెప్పేసి మాకు తక్షణమే న్యాయం చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మాకు న్యాయం చేయాలి. మాకు ఇప్పటి వరకు మెడికల్ హెల్ప్ మేమే భరాయించాము. ఇది వాళ్ళు చేసిన తప్పు కాబట్టి, ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి సిఐ వాళ్ళ మీద కేసు పెట్టి మాకు జస్టిస్ జరగాలని మేము కోరుకుంటున్నాము. సుబ్బారెడ్డి అతని దగ్గర ఒక లారీ తీసుకున్నాం. అంటే లారీ తీసుకోవడానికి అడ్వాన్స్గా 1,50,000 అతనికి డబ్బులు ఇచ్చాం. ముందు
తీసుకోవడానికి. అతను తీసుకోవడానికి ఆ బండి తీసి చూడడానికి వెళ్ళేసరికి మా బండి యాక్సిడెంట్ అయ్యింది. అందుకని మేము ఆ బండి ఇంకా తీసుకోక వదిలేసినాము కొన్ని రోజులు. ఆ 1,50,000 తిరిగి అమౌంట్ వెనక్కి ఇస్తాడేమో అని కొన్ని రోజులు వెయిట్ చేసాము. ఆ 1,50,000 ఇవ్వలేదు. కానీ సరేలే పోయింది అనుకొని ఆ బండి వెనక్కి తెచ్చుకొని తిప్పాము. 3 నెలలు తిప్పాము. దానికి కంతు కూడా కట్టాము. ఇంకా మా వల్ల కావట్లేదని ఆ బండి ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసాం. ఆ సుబ్బారెడ్డి అనే అతను కేసు పెట్టేశారంట నా భర్త పైన. 24 ఏమైందో లేదు. సాయంత్రానికి వచ్చేసరికి నా భర్త పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి ఇలా పురుగుల మందు తాగేశారు. నువ్వెందుకు తాగావని తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇలా నేను ఒక్కదాన్ని వెళ్ళినా నా తోటి వ్యక్తిని బయటికి పంపించేసి వాళ్ళ 10 మందిని ఒక చోట నిలబెట్టి వాళ్ళ ముందర నన్ను తిట్టాడు, ఇలా చంపేస్తానని బెదిరించారు. నాకేం చేయాలో అర్థం కాక ఇలా చేసుకున్నానని చెప్పారు. నేను దీనివల్ల కోరుకునేది ఏంటి, వాళ్ళ మీద కేసు అయితే చేయాలి. మానవ హక్కుల సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ బిఎన్జీ మానవ హక్కుల అవినీతి నిరోధక సంఘానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక సంఘం జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని సంఘాల కంటే బిఎన్జీ మానవ హక్కుల సంఘం ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారిని పరిష్కార దిశగా చేయాలని గుండారెడ్డి అన్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే మన వద్దకు వచ్చి మన ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని భావన కలిగించి ప్రజల్లో ఉండాలని తెలిపారు. జూన్, జూలై నెలల్లో ఎక్కువగా పాఠశాలలు ప్రారంభమవుతాయని అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, అందుకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుందని, అదేవిధంగా జిల్లాలో కూడా పనిచేసే సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల చైర్మన్లు విష్ణు, సాయిరాం, తిరుపతయ్య, శేషయ్య, అరుణ్ కుమారి, కపిల్ భాష, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా సమావేశానికి ఇచ్చేసినటువంటి బాపట్ల జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా చైర్మన్లకు మరియు ఈ జిల్లాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలలో మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక శాఖ సంబంధించి మన అసోసియేషన్ ప్రజలకు దగ్గరగా రాష్ట్రాల వారీగా, అన్ని రాష్ట్రాల వారీగా జాతీయ స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త సభ్యుల చేరిక మరియు సమస్యల పరిష్కారం కోసం దగ్గరగా మానవ హక్కుల సంఘాలు అయినటువంటి మా సంస్థ సభ్యులందరూ కూడా మండల స్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ప్రతి డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు కనుగొని ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వారి దగ్గరగా విచారించి మానవ హక్కుల సంఘాల ఆధ్వర్యంలో పరిష్కార దిశగా పనిచేయాలని చెప్పేసి ఈ 3 జిల్లాల సభ్యులకు, చైర్మన్లకు ఈ సభాముఖంగా ఈ సమావేశం మేము తెలియజేస్తున్నాము. ఈ ప్రకాశం జిల్లా కూడా ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ను సందర్శించి అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటూ సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని చెప్పేసి ఈ మానవ హక్కుల సంఘం సమావేశం ప్రకాశం జిల్లా తరఫున మేము జాతీయ స్థాయిలో తెలియజేస్తున్నాం. నాకు ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే ఇప్పుడు నేను చాలామంది సమస్యలు నేను వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను అనమాట. నాకు ఈ అవకాశం హ్యూమన్ రైట్స్ చైర్మన్గా ఉందండి, మీరు బాధ్యతగా చేయాలి అని చెప్పేసి నాకు ఈ పదవిని అప్పచెప్పారు. నేను నా వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్న ఏంటంటే చాలామంది వృద్ధులు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమస్యల కోసం ఎవరి దగ్గర ఏం చెప్పుకోవాలనేది చాలామందికి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే హ్యూమన్ రైట్స్ పరంగా ఒక వృద్ధులు, వాళ్ళకి అవగాహన లేని మనుషులు, వాళ్ళ ఇబ్బందులు మనం తెలుసుకొని ఏంటి ప్రాబ్లం అని చెప్పి తెలుసుకొని దాని నుంచి పరిష్కారం మనం చేయాలి. ఏది చిన్న ఆఫీసుల్లో కానీ వాళ్ళ అధికారులు ఏంటి అంటే వాళ్ళకు సరిగ్గా చెప్పుకోలేక, వాళ్ళకి తెలియక, ఉన్న విషయం ఏంటి అని క్లారిటీ తెలియక వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళని ఏంటంటే వాళ్ళ గురించి మనం పట్టించుకొని వాళ్ళ సమస్యలు మనం తీర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అద్దంకి పట్టణంలోని నామ్ హైవే రోడ్లో ద్వారకానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలను ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొరసపాడు మండలం
తమ్మవరం గ్రామానికి చెందిన తాడికొండ వెంకట్రావు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన లక్ష్మీపతికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వచ్చి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మీడియాకు తెలిపారు. సింగరకొండ చెరువులో చేపలు పట్టుకుని భవానీ సెంటర్లో చేపలు అమ్ముకోవడానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. హైవే రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లక్ష్మీపతి. ఏ ఊరు? కలవకూరు. ఏం జరిగింది? సింగరకొండ నుంచి నేను బయలుదేరి వస్తున్నా. నేను బయలుదేరి వస్తుండగా దారి మార్గంలో మళ్ళీ మధ్యలో తమ్మవారపు వెంకట్రావు అని ఆయన కూడా చేపల వ్యాపారం చేస్తాడు. నేను చేపల వ్యాపారం అమ్ముకుంటా చెరువు కాడ. నన్ను దారి మార్గంలో కలిసాడు. కలిసి నేను ఇద్దరం చేపల గురించి 2 మాటలు మాట్లాడుకుంటా. 2 మాట్లాడుకున్నాం. వచ్చేం మాట్లాడుకోలే. వెనకాల వచ్చేసి ఆటో కొట్టాడు. ఆటో వాడు కొట్టేసాడు. వాడు మా ముందు బండి కూడా లేదు వాడు క్యాచ్ చేయడానికి. మిత్రమేఘంగా వచ్చాడయ్యా వాడు. ఎందుకు వచ్చాడు? ఆటో వాడా? ఆటో వాడు. ఆయనకి ఎట్లా ఉంది? ఆయన చనిపోయాడయ్యా. చనిపోయాడా? ఏం పేరు ఆయన పేరు? వెంకట్రావు. వెంకట్రావు. ఆయన ఎవరు? తమ్మవారం. తమ్మవారం అంటే మేరమెట్ నుంచి పరమట. తమ్మవారం. ఆయన చేపలు కదా? ఆయన చేప అమ్ముతాడా? ఆయన చేపల వ్యాపారస్తుడు. పోలీసులు వచ్చారా? పోలీసులు మేము వచ్చేటప్పటికి నేను హాస్పిటల్కి 108 వచ్చింది. 108 వచ్చిన తర్వాత చూసారు ఆయన్ని వెంకట్రావుని. డెడ్ అయ్యా చనిపోయాడు అన్నారు. ఇక నాకు ఈ దెబ్బలు తగిలిన కారణంతో నన్ను అక్కడ ఉండకుండా వీళ్ళు హాస్పిటల్ చేసుకొచ్చాను. నీ వయసు ఎంత? నా వయసు 58-60 ఉంటాయి. నీ పేరు? లక్ష్మీపతి. సలంచర్ల కలవకూరు. ఆయన వయసు ఎంత ఉంది? ఆయన వయసు 30-35 అంతా. అద్దంకి కాకానిపాలెంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. చెదలవాడ శృతిలయ మురకొండ హేమవర్ష చిన్నారులు జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మహిళలు, చిన్నారులు, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో మురకొండ శ్రీధర్, షేక్ ఖాసిం, అంకం నాగరాజు సోదరులకు ధూళిపాళ్ల వెంకటరత్నం, మాగులూరి పద్మావతులకు ఎన్టీఆర్ మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో చెదలవాడ గృహలక్ష్మి, కాకాని లక్ష్మి, నాగేశ్వరమ్మ, సందిరెడ్డి రమేష్, సందిరెడ్డి శ్రీనివాసరావు, మాగులూరి గోపీకృష్ణ, కాకాని హరిబాబు, కాకాని హనుమంతరావు, చుండూరి మురళి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసే విధంగా ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, పట్టుదల, కృషి, చైతన్యంతో నాటి రాజకీయాలను తుదముట్టించి బడుగు బలహీన వర్గాల్లో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నాటి నుండి నేటి వరకు ప్రజల సమయబద్ధంగా పరిపాలన ఇచ్చిన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. జిల్లా స్థాయి ఫుట్బాల్ సబ్ జూనియర్ బాలబాలికల క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 30న స్థానిక డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అంజిపోగు రమేష్ బాబు మీడియాకు తెలిపారు. జూనియర్స్ విభాగంలో 2010 జనవరి నుంచి 2011 డిసెంబర్ మధ్య జన్మించిన వారు, సబ్ జూనియర్స్ విభాగంలో 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్ మధ్య జన్మించిన వారు పాల్గొనేందుకు అర్హులని అన్నారు. ఎంపికకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని అన్నారు. ఎంపికైన క్రీడా జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో రోజర్ బిన్ని, ఉపాధ్యక్షుడు
తాళ్ళూరు విజయ్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ గారి సౌజన్యంతో మేము ప్రతి సంవత్సరం సబ్ జూనియర్ నుంచి సీనియర్స్ వరకు స్త్రీ పురుషులు ఫుట్బాల్ సెలక్షన్ నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్కి విజయవాడలో జరగబోయే ఫుట్బాల్కి మన జిల్లా నుంచి స్త్రీ పురుషుల సెలక్షన్ ఈ నెల 30వ తారీఖు శుక్రవారం రోజు మన డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు పిల్లలు అందరూ స్త్రీ పురుషులు హాజరు కావాలని ఆధార్ కార్డుతో 2 ఫోటోలతో హాజరు కావాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ పూర్వ సంఘాలు కానీ అలాగే పూర్వ క్రీడాకారులు కానీ మాకు అందరూ సహకరిస్తున్నారు. అందుకే మేము ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. చీమకుర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా సూడిదల వెంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చీమకుర్తి పట్టణంలోని బూచేపల్లి నివాసంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్, సంతనూతలపాడు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి మేరుగా నాగార్జునులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి యువజన విభాగం అధ్యక్షులు సూడిదల వెంగారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ, మేరుగ నాగార్జునులను గజమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి తన్ను చీమకుర్తి మండల యువజన విభాగం అధ్యక్షులుగా నియమించిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ అందరికి చూడండి సార్, పెద్ద వెనక్కి జరుగు కొంచెం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక జూన్ 2న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఇన్ఛార్జి కార్యదర్శి డాక్టర్ జి ధనుంజయరావు తెలిపారు. 190 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు, 170 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలికలు ఎంపికకు అర్హులు. ఎంపికైన బాలబాలికలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ప్రభుత్వ వైద్యుని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకుని ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. జూన్ 2వ తారీఖున విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాలీబాల్ స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో పాల్గొనే వారికి బాయ్స్ 17 సంవత్సరాల లోపు 190 సెంటీమీటర్లు ఆ పైన ఉన్నాళ్ళు, అలాగే బాలికలు కూడా 17 సంవత్సరాల లోపు బాలికలు 170 సెంటీమీటర్లు ఆ పైన ఉన్నవారు ఈ క్రీడకి ప్రత్యేకించి ఎంపికకి అర్హులుగా ఉంటారు. ఈ క్రీడల్లో ఎంపికైన వాళ్ళు, ఈ హాస్టల్కి ఎంపికైన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంవత్సరానికి 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే పూర్తిగా మంచి డైట్ తోటి, అంటే స్పోర్ట్స్ మెన్కి కావాల్సిన మంచి డైట్ తోటి హాస్టల్ మెయింటైన్ చేస్తారు. ఫ్రీ హాస్టల్, అది ఫ్రీగా ఉంటుంది. వసతి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఉంటుంది, మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అలాగే నైపుణ్యం కలిగినటువంటి కోచెస్ సత్యనారాయణ గారు, ఇంకా ఒక ఉమెన్ కోచ్, వీళ్ళందరూ కూడాను వీళ్ళకి రెగ్యులర్గా కోచింగ్ ఇస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంటుంది. అలాగే మధ్యాహ్నంటప్పుడు అంటే డే టైము మనం స్కూల్ కానీ కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషన్ అక్కడ స్కూల్స్లో కాలేజెస్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ అవకాశం ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాలీబాల్ ప్లేయర్స్, దీంట్లో హైటు ప్లస్ శారీరక దాడిర్యం కలిగి ఉండి
190 సెంటీమీటర్ల పైన ఉన్నటువంటి బాలరు 17 సంవత్సరాల లోపలోళ్ళు, అట్లానే 170 సెంటీమీటర్ల పైన ఉన్నటువంటి ఎత్తుకు పైన ఉన్నటువంటి బాలికలు ఎవరైనా కానీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 16 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే జనరల్గా జాతీయ స్థాయిలో ఆడిన వాళ్ళ వరకే అవకాశం ఇస్తారు. 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ఎత్తు కలిగి ఉంటే మామూలుగా డైరెక్ట్గా ఛాన్స్. డి న్యూస్లో నేటి మాట. మనిషికి బాధ తెలియనంత వరకు భగవంతుడు అర్థం కాడు, బాధ తెలిసాక భగవంతుడు తప్ప వేరెవ్వరూ అర్థం కారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.